ఈ కోడి కథలు అవి చదివేశాక ఇంకా 5ంటికి మామూలు టీవీ పెట్టుకుని ఏమన్నా వస్తే చూసుకుని దీపారాధన చేసేసి ఏంటంటే కథ ముగించాక సాయంత్రం 6ంటి కాంచి మాకు తెల్లవారులు మా జ్ఞానం చేసే అమ్మ తెల్లవారులు 6ంటి కాంచి తెల్లారి 4ంటి వరకు మా లైవ్లోనే ఉంటారు. ఛార్జింగ్లో పెట్టుకుని ఫోను ఇంకా మేము ఈ పని చేసుకుంటాం అన్నమాట. వింటున్నావా? సరిగ్గా వింటున్నావా? కూర్చుని తర్వాత పొడుకుని వింటున్నావేంటి? మరి అదే మంచి కర్మలు రావాలంటే మంచిగా ఉండాలి. ఏంటది దిగమర తాళ్ళ అమ్మను వెనుక నుండి రుణము సిద్ధించి మా హస్తమిచ్చాను. శ్రీరాముడు వాలిని తాళవృక్షమును వెనుక నుండి రణమును బాణమును సంధించి అస్తమించారు. శ్రీపాదులు వారు తమ భక్తులని వారి పార్థకర్మల నుండి రక్షించుట. శ్రీపాదులు వారు లీలలో అనుహస్యములు కార్యకారణ సంబంధములు వెదకుట నటు ప్రయాసతో కూడిన విషయము. కారణము లేని కార్యములు సంబంధించి ఇంద్రుడు తన ధర్మమును అనుసరించి విపరీతముగా వర్షములను కురిపించేను. శ్రీకృష్ణుడు తన ధర్మములను అనుసరించి గోవర్ధనగిరి నుండి తన గోపాల ధర్మమును నెరవేర్చి అటులనే శ్రీపాదుల వారు కూడా తాత్రేకులను యోగశక్తులను పనిచేయనియచిరి. బల్లుకము తాంత్రిక బాధకు గురి అయ్యాను. అయితే ఆ బల్లుక ఆమెనందరి ఏదో ఒక పుణ్యాశయము దానిని శ్రీపాదులు వారు భక్తునికిగా మార్చినది. అది మౌనముగా రోధించుట ఉండెను. జీవుల యొక్క రోదనలను శ్రీపాదుల వారు తప్పక విందురు. వారి కర్మల అనుసారం ఫలితములు నిచ్చి సందర్భమున తమ అనుగ్రహముతో అపకర్మములు ఫలితము త్రేవతను శిక్షింపజేయుదురు. శ్రీమన్నారాయణ గృహము దత్తకథ ప్రసంగములు శ్రీపాద వల్లభ నామపారాయణము యథావిధిగా జరుగుచుండెను. విష్ణులైతేన కొంతమంది భక్తులు వారి మనసులోని అనేక సందేశములు నుండెను. కొంతమంది అన్యమాన్యస్కరముగా నుండిరి. మరికొంతమంది శ్రద్ధలు అని రాసి ఉన్నది. మాత్రమున శ్రీపాదుల వారు యందు అంచల భక్తిని కలిగి ఉండిరి. నా నామపారాయణం జరుగుతున్న అటు ఒక వింత జరిగేను. శబ్దముగా జీవచ్చముగా వలె పడి ఉన్న బల్లుకములో చైతన్యము రాగానే తన పూర్వక శక్తులన్నిటినీ అది పొందసాగాను. భక్తులు నామపారాయణం చేయనప్పుడు అది ఆనందంతో గంతులు వేయసుండెను. ఇదిగో మా సునకంలాగా మా సునకం అలా వింటుంది, పుడుకుంది లెగుతుంది వింటుంది, గంతులు వేయసుండెను. దత్తాత్రేయుల వారి యోగము పూర్వమును యోగ ప్రక్రియలన్నిటికి అతీతము. బల్లుకమునందున బల్లుక ఆత్మ చైతన్యము త్రాత్రికులకి బదలాయింపు జరిగే సుండేను. రాత్రి తాంత్రికుల ఆత్మ చైతన్యము మానవత్వము నుండి బల్లుక తత్వములోనికి మార్పు
నందుసుండెను. ఆ బల్లుకములోని బల్లుక తత్వము నశించి మానవత్వము రూపుదిద్దుకున్నారంభించింది. మానవ రూపం దిద్దుకొన్నారంభించింది. మానవ కృతిలోనున్న బల్లుక తత్వమునకు మార్పు చెందుట వల్ల తాంత్రికుడు బల్లకమును వలె ప్రవర్తించసాగాను. వాని అనుసరులో త్రాళ్లతో బంధించి అడవిలో దించివేసిరి. ఆ బల్లుక మానుష భాషలో మాట్లాడనారంభించింది. అయ్యలారా, నేను గత జన్మలో శ్రీపాద శరణం ప్రపద్యే. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర శ్రీపాద వల్లభ వడ్డీ వ్యాపారస్తుని ఎక్కువ వడ్డీలు వసూలు చేసు జనులను మిగులు బాధించి తిని తర్పదిలితముగా బల్లుక జన్మ పొంది తిని పూర్వపుణ్యము వశమును శ్రీపాదుల వారు అనుగ్రహము లభించింది. అది శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువులు గమనింపుడు వారి అనుగ్రహమును నాకు ఉత్తమ జన్మ ప్రాప్తించబోతున్న. అది తాంత్రికుడు అనేక పాపకర్మములు చేసినాడు. దానికి తోడు శ్రీపాదుల వారి భక్తులను మోగ ప్రాణి అయిన నాకు చెరుపు చేయదలసినవాడు. దానిని శ్రీపాదుల వారు వానిని శిక్షించిరి. రక్షణము శిక్షణము రెండును వారి యందులుండును. నిశ్చల భక్తితో వారి నారాధించిన వారి యందు వారు సదా ప్రసన్నులు. దైవభక్తులకు నిందించిన వారిని ఆస్తికులకు కడగండ్ల పాలు చేయుదురు. వారిని వారు శిక్షణ అనుభవించిన తరువాత క్రమక్రమంగా వారే భక్తులుగా మారుదరు. శ్రీపాదుల వారు నామమును పారాయణం చేయుట నేను సద్గతి పొందబోతున్నాను అని పలికెను. అందరూను ఆశ్చర్యకీతులై శ్రీవల్లభ నామమును పారాయణం చేయుచుండిరి. బల్లుకము మౌనంగా తన ఆత్మీయవస్థలో నుండి నామశర్మణ జరుగు సందర్భమును ఎచ్చట నుండియో 3 నాగుపాములు వచ్చినవి. నాగుపాములు వచ్చి నామశర్మణము జరుగునప్పుడు అవి కూడా తన్మత్తమయ్యి నుండెను. బల్లుకము ప్రశాంతంగా ప్రాణములను విడిచేను. అచ్చటకు వచ్చిన 3 నాగుపాములు బల్లుకనము 3 సార్లు ప్రదర్శన చేసి ఆ పాములు ఎచ్చట నుండి వచ్చినవో అవి ఎందులకు వచ్చినవో ఎవరికి అర్థం కాలేదు. బల్లుకమును మనుషులకు జరుగు పద్ధతిలోనే దహనం సంస్కారాలు గావించి, అయితే నాగుపాములు మాత్రం ఆ రోజంతాము మా ఇంటనే ఉండినవి. మాకు సర్వకాల సర్వస్థ అందరూ శ్రీవల్లభ నామమే శరణందెను. ఆ పవిత్ర నామమునే శరణం చేసుంటిమి. శ్రీపాదల వారు నైవేద్యమిడిన
క్షీరమును ఆ నాగుపాముల త్రాగుచుండెను. బహిష్ట అయిన వారు కానీ మైల దోషము కాని వారు కానీ గుంపులో నుండి అవి బుస్సు కొట్టుచుండేవి. నాగుపాములు మా ఇంట నివసించుటనే మా ఇంట వచ్చుటకు కొంతమందికి భయంగా నుండేది. దత్తభక్తులు మా ఇంటికి స్వేచ్ఛగా వచ్చేడివారు. దత్తనామమును కానీ శ్రీపాదుల వారి నామము కానీ విన్న వెంటనే ఆ నాగుపాములు తన్మత్తంతో నుండేవి. వృద్ధ దంపతులు ఇంటి భాగములలో కొంత స్థలమును దాయాదులు అన్యాయముగా ఆక్రమించి ఉండేది. ఆ స్థలమును వివాదాస్త స్థలముగా గ్రామ పెద్దలు నిరాధించి తీర్పు వెలువడినంత వరకు ఆ స్థలమునందు మా దాయాదులే కూరనారాలు పండించుకొనుట అనుమతి ఇవ్వబడెను. మా దాయాదులు గ్రామ పెద్దలు ఆ ధన ప్రలోద్భామయిచే పశపాస కొనించుడిరి. ఆ కారణంగా ఎంతకాలమైనా తీర్పు దిగంబర శ్రీవల్లభ దత్త దిగంబర తీర్పు వెలుడ వలన లేదు. ఏదో ఒక కుంటి సాగుతో తీర్పు వాయిదా పడుచుండెను. ఆ విధంగా స్థలము నుండి ఒక పుట్ట నిండును. నాగుడు సమితికి ఆ పుట్టలో పాలు పోయేట చెందును. పుట్టలో పాలు పోయేవారు నాగదేవత అని సాక్షాత్కారం భాగ్యము మేము మా అభిష్టము తీర్పు అని ప్రార్థించేవారు. ఆ విధంగా ప్రార్థన చేయవారు అందరకు దానిలో ఒక్క నాగుపాము కూడా లేదను విషయము చక్కగా తెలియనది. శ్రీపాదుల వారు బహు సంస్కారులు. నాగుల సమితికి అతి దగ్గరలోనే ఉన్నది. దాగులాసున్నవారు ప్రార్థన చేయవారు పాలు పోయేవారు. ఈ పర్వాయమున పుట్ట వద్దకు పచ్చుటకు జంకుసుండిరి. నాగుల సమితి రానే వచ్చింది. లోకమంతా శ్రీచిత్ర నాగదేవతల ఏ శాస్త్రము మిమ్మల్ని ప్రార్థించారు. తీరా నాగదేవతలు సాక్షాత్ను ఇచ్చిన దర్శనము అచ్చట ఒక్కరును ఉండరు. భయభ్రాంతులతో పరుగులేదురు వద్ద దంపతులు మేమున్నాము. శ్రీపాదుల వారికి నైవేద్యముడే పాలు పుట్ట వద్ద నుంచి ప్రార్థింపగా 3 నాగుపాములు ప్రత్యక్షమైన అవి పాలును త్రాగి తిరిగి పుట్టలోనికి పోయినవి. మేము తప్ప మరి ఎవరును ఆ పుట్టలోనికి పాలు పోయేటగా రానేలేదు. తమ భక్తులు రక్షణ నాగుల సంపుట ప్రయత్నించిన వారిని శ్రీపాదుల వారు గుణపాఠం. వింటున్నావా? వింటావు ఎందుకనో శుభ్రంగా వింటుందండి. ఎంత బాగానే వింటుంది. నీ వెళ్ళిపోతుంది. శుభ్రంగా వింటుంది. ఎంత బాగా వింటుందో. వినమ్మ మొదలెడతాను. వింటావా? అయితే కానీ వెళ్ళవా? పుస్తకం అంతా అయితే కానీ వెళ్ళవా ఏంటి? దిగంబర శ్రీ దత్త దిగంబర శ్రీ దత్త దిగంబర శ్రీవల్లభ దత్త దిగంబర శ్రీవల్లభ దత్త దిగంబర శ్రీవల్లభ దత్త దిగంబర శ్రీవల్లభ దత్త దిగంబర